హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చి మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండి. నార్మల్ దోశల కన్నా ఈ దోశలు చాలా హెల్దీగా ఉంటాయి. ఈ దోశ తినటం వల్ల బాడీకి కూడా చాలా మంచి పోషకాలు వస్తాయి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు దాకా బియ్యం తీసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా సజ్జలు కూడా వేసుకోవాలి. 1/2 కప్పు మినపప్పు వేసుకోవాలి. బియ్యం 1 కప్పు తీసుకుంటే అన్ని పప్పులు 1/2 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 1/2 కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి. 1/2 కప్పు దాకా శనగలు వేసుకోవాలి. శనగలు వేసుకున్న తర్వాత 1/2 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలి. ఇలా అన్ని పప్పులు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను 7 రకాల దాకా వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ పప్పులన్నిటిని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ పప్పులని ఓవర్ నైట్ లేకపోతే 7 నుంచి 8 గంటల పాటు కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇంకొక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనం నానబెట్టుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిని నేను ఇక్కడ చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ దోశలు వేసుకోవడానికి పెన్నం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో ఇలా రుద్దుకుంటే దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒక గరిటె దాకా వేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. దోశ వేసుకోవాలి. ఈ పిండిని మనం పల్చగా దోశలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం లావుగా అయినా వేసుకోవచ్చు. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకొని తినేయచ్చు. అలాగే పైన కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. దోశ అడుగున కొంచెం రెడ్ కలర్ అయ్యేదాకా కాల్చుకోవాలి. మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశలోకి పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.